సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన వైబ్రెంట్ వంశీ గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హలో సార్, 14th ఏప్రిల్ రోజు జరగబోయే వర్క్షాప్లో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ సంబంధించి మాట్లాడతామని చెప్పేసి అన్నారు. చాలా మంది మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు కూడా. అయితే వాటికి ఒక టీజర్ లాగా ఈ రోజు ఎపిసోడ్ ఏదైనా ఉండబోయే అవకాశం ఉందా? ఈ మేనిఫెస్టేషన్స్ అన్ని 100% సక్సెస్ అవ్వడానికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ అన్నమాట. హండ్రెడ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి, చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో ఏ టెక్నిక్ ఫాలో అవ్వాలి, అది అవ్వాలా, ఇది అవ్వాలా, ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. కన్ఫ్యూజ్ అయితే డౌట్స్, మళ్ళీ డౌట్ అయితే రిజల్ట్ వస్తుందా రాదని మళ్ళీ డౌట్స్, క్వశ్చన్స్, మళ్ళీ ఎనర్జీస్ అన్నీ డౌన్ అయిపోతూ ఉన్నాయి. దానివల్ల మేనిఫెస్టేషన్స్ అన్ని రిజల్ట్ రాదు. సో నేనేం చేశాను అంటే, రాబోతున్న ప్రోగ్రాంలో టాప్ సీక్రెట్ ఆ టెక్నిక్స్ని రివ్యూ చేయబోతూ ఉన్నాం. జస్ట్ ఆ జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే చాలు, ఆచరణలో పెడితే చాలు, ఏదైనా సరే వాళ్ళు అట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, నిజ జీవితంలో రైట్. టాప్ మేనిఫెస్టింగ్ టెక్నిక్స్ అన్నిటిని క్రోడీకరించి ఒక టాప్ 3ని ఒక సెలెక్ట్ చేయడం, అన్ని కలిపి ఒక 3ని డిజైన్ చేస్తున్నాం. అంటే సింప్లిఫై చేస్తూ ఉన్నాం కదా సబ్జెక్ట్ని మన వ్యూవర్స్ కొరకు. సో 3 మేనిఫెస్టింగ్ టెక్నిక్స్ని మనం ఈరోజు మాట్లాడతాం. దీస్ ఆర్ ద టాప్ 3 సీక్రెట్ మేనిఫెస్టింగ్ టెక్నిక్స్ అనమాట. పాయింట్ నెంబర్ 1, మార్నింగ్ రైటింగ్స్. సో వ్యూవర్స్, మీకు చదవడము రాయడము వస్తే గనక మార్నింగ్ రైటింగ్స్ చాలా ఇంపార్టెంట్. అదొక పెద్ద పవర్ఫుల్ టెక్నిక్, మేనిఫెస్టింగ్ టెక్నిక్. ఏంటి అంటే, మీరు జీవితంలో ఏదైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో, దేన్నైతే అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారో, అది ఆల్రెడీ అచీవ్ చేసినట్టు ప్రెజెంట్ టెన్స్లో కలిగి ఉన్నట్టు మీరు రాయడం స్టార్ట్ చేయాలి. మార్నింగ్ అంటే మళ్ళీ బ్రహ్మముహూర్తంలోనా, పడుకుని లేచే, ఇలా డౌట్స్. మార్నింగ్ మీరు ఎప్పుడు ఫ్రెష్ అయితే అప్పుడు, మీ మైండ్ ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటే అప్పుడు, అప్పుడు మార్నింగ్ మీరు రాయండి. ఏం రాయాలి? గ్రాటిట్యూడ్ జర్నల్ రాయండి. ఎవరెవరికి కృతజ్ఞత చెప్తూ హార్ట్ఫుల్గా రాయండి. అలానే మీ లైఫ్లో ఏదైతే అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఎఫర్మేషన్స్ ఉన్నాయి కదా, ఆ ఎఫర్మేషన్స్ మార్నింగ్ రాయండి. రాసేటప్పుడు కూడా నామకవాసి రాస్తే పనికిరాదు. హార్ట్ఫుల్గా ఫీల్ అవుతూ రాసేటప్పుడు మీ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. రాసేటప్పుడు మీ గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. రాసేటప్పుడు మీ బిలీఫ్ సిస్టమ్, నమ్మకం అనేది ఉండాలి. సో నమ్మకంతో అది 100% ఫుల్ఫిల్ అయినట్టు దాన్ని విజువలైజ్ చేసుకుంటూ, దాన్ని ఫీల్ అవుతూ మీరు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మంత్ ఒక 3 lakhs రూపీస్ మీరు ఎర్న్ చేయాలనుకుంటా ఉన్నారు. అదే మీ గోల్ అనుకోండి. నేను ఈ నెల ఏప్రిల్ 2024లో 3 లక్షల రూపాయలని నేను సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఇలా రాయండి తెలుగులో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ల్యాండ్ లిటికేషన్లో ఉంది, అది క్లియర్ అవ్వాలనుకోండి. నాకు ఉన్న ల్యాండ్ లిటికేషన్ సమస్య క్లియర్ అయిపోయింది, విశ్వానికి కృతజ్ఞత. పాజిటివ్ స్టేట్మెంటే ఎఫర్మేషన్. ఇదేమి పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు. మనం దేన్నైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం అది ఆల్రెడీ అచీవ్ చేసినట్టు రాయాలి. ఐ హ్యావ్ అని, ఐ యామ్ అని రాయండి. ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐ యామ్ సూపర్ సక్సెస్ఫుల్, ఐ యామ్ రిచ్, ఐ యామ్ పీస్ఫుల్, ఐ యామ్ గ్రేట్. ఇలాంటి టెర్మినాలజీస్ని మీరు మార్నింగ్ రాయండి. మళ్ళీ చెప్తా ఉన్నాను, రాసేటప్పుడు వేరే ఆలోచనలతో రాస్తే మళ్ళీ రిజల్ట్ రాదు. ఏమి రాస్తా ఉన్నారో దాని గురించే మీరు ఆలోచించాలా. సో దోస్ ఆర్ మార్నింగ్ రైటింగ్స్. సార్, నేను చదువుకోలేదు సార్, నాకు రాయడం రాదు సార్, మీ కొరకు విస్పరింగ్ అని ఒక టెక్నిక్ ఉంది. అంటే స్మరించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రియల్ ఎస్టేట్ అక్కడ వరకు వెళ్తూ ఉన్నారు, అక్కడ ఎండింగ్లో వచ్చినప్పుడు అది క్యాన్సిల్ అయిపోతూ ఉందనుకోండి, అది స్మరించండి. నా పేరు, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ప్రియా అనుకోండి. ఐ యామ్ బ్లెస్డ్, నా పేరు ప్రియా, నేను మా ఏరియాలో అనగా విజయవాడ సిటీలో టాప్ ఏజెంట్ని, నేను రియల్ ఎస్టేట్లో, విశ్వానికి కృతజ్ఞత. ఇలా పాజిటివ్ స్టేట్మెంట్స్ని రిలీజ్ చేయండి. ఎవరికైతే రాయడం రాదో విస్పరింగ్ చేయండి, స్మరించండి. ఓకే. అండ్ పాయింట్ నెంబర్ 2, ఎఫర్మేషన్స్, విచ్ మీన్స్ పాజిటివ్ స్టేట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎఫర్మేషన్స్ చేసేటప్పుడు మీరు మీ సెల్ఫ్ టాక్ని అబ్జర్వ్ చేయండి. అంటే మీ కొరకు మీరు నెగిటివ్ సెల్ఫ్ టాక్ చేస్తున్నారా, ఆర్ ఎల్స్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేస్తున్నారా అన్నది ఆలోచించండి. అంటే మీ మైండ్, నా వల్ల కాదు, నేను సక్సెస్ అవ్వలేను, నేను ఇంతే, నా బ్రతికింతే అని మీ మెదడు చెప్తా ఉందనుకోండి, అదే ప్రజెంట్ మీ సెల్ఫ్ టాక్. కానీ అదేంటి సెల్ఫ్ టాక్? నెగిటివ్ సెల్ఫ్ టాక్. దాన్ని మనం పాజిటివ్గా కన్వర్ట్ చేయాలి. నా వల్ల కాదు అనేటప్పుడు నా వల్ల అవుతుంది, నేను చేయలేను అన్నప్పుడు నేను చేయగలను, నేను సక్సెస్ అవ్వలేను అన్న థాట్ వస్తే నేను సక్సెస్ అవ్వగలను అని ఎక్కువ ఎఫర్మేషన్స్ చేయండి. మీకు ఇలా ఏమీ లేదండి. మాటే మంత్రము, మనషే మందిరం. ఈ మనసులో, ఈ మందిరంలో మీరు స్ట్రాంగ్గా
కొన్ని అనుకొని అది మాట రూపంలో మీరు విశ్వంలోకి రిలీజ్ చేయండి. హై వైబ్రేషన్స్, ఐఎమ్ బ్లెస్డ్ అంటే అవ్వదు. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ ఫిట్ అండ్ ఫ్రీక్, ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బాడీ, ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఫిజిక్, ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఎ మిలీనియర్, ఐఎమ్ రిచ్. ఇలా మీరు స్ట్రాంగ్గా బయటికి చెప్పగలగాలి. ఎంత ఎనర్జెటిక్గా, ఎంత ఎగ్జైట్మెంట్తో, ఎంత హ్యాపీనెస్తో మీరు విశ్వంలోకి రిలీజ్ చేస్తారో అది నిజమవ్వడం కొరకు పంచభూతాలు పరితపిస్తూ ఉన్నాయి. ఇట్స్ మై ప్రామిస్. మీరు పాజిటివ్గా ఫీల్ అవుతూ ఎఫర్మేషన్ చెప్పడం స్టార్ట్ చేయండి, ఇట్టే మీరు రిజల్ట్స్ చూస్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాక్ బ్యాక్ టు యువర్ కోర్ స్టోరీస్. అంటే మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుంటాయి. అవి మంచి కావచ్చు, చెడు సంఘటనలు కావచ్చు. ఆ సంఘటనలు పట్టి పీడిస్తూ ఉంటాయి మనకి. ఆ సంఘటనల వల్లనే మనం సెల్ఫ్ టాక్ చేయలేము పాజిటివ్గా. ఏవో కొన్ని బాధలు జరుగుంటాయి, ఆ బాధనే గుర్తు చేసుకుంటూ ఉంటాం, అదే ఆలోచిస్తూ ఉంటాం. వాటిని ఇమ్మీడియట్గా మర్చిపోండి. ఇంతకుముందు మీకు జరిగిన బాధలు, ఆవేదనలు, అడ్డంకులు, అవరోధాలు, చిన్న చూపులు ఇవన్నీ మర్చిపోయి వీటిని పాజిటివ్గా కన్వర్ట్ చేయండి. రైట్ ఏ కస్టమ్ ఎఫర్మేషన్ అరౌండ్ ద ఆపోజిట్ ఆఫ్ దట్ వర్డ్. అంటే మీకు నెగిటివ్ ఎమోషన్ ఉందా, వెంటనే దానికి ఆపోజిట్గా పాజిటివ్లో కన్వర్ట్ చేయాలి. దట్స్ వాట్ ఈస్ ఎఫర్మేషన్స్కి చాలా పవర్. మీరు ఏమీ చేయొద్దు, ఏమి చేయడానికి మీకు అవ్వదా, టైం లేదా, జస్ట్ ఎఫర్మేషన్స్ చేయండి. కార్లో కూర్చున్నారా, ఎఫర్మేషన్ చేస్తూ పోండి. ఐఎమ్ బ్లెస్డ్, ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ అనుకోనే వెళ్ళండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఐఎమ్ బ్లెస్డ్, మై నేమ్ ఈజ్ వైబ్రెంట్ వంశీ. నేను ఈ నెల 30 లక్షల రూపాయలు సంపాదించడానికి విశ్వానికి కృతజ్ఞతలు. ఈ 30 లక్షల రూపాయలు సంపాదించడానికి కావాల్సిన అవకాశాలు నేను కలిగి ఉన్నందుకు, నాకు ప్రసాదించినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా ఎఫర్మేషన్స్ చేస్తూ పోండి. మీకు ఏదైతే కావాలో అది ఆల్రెడీ అయినట్టు పాజిటివ్గా, హ్యాపీగా, జాయ్ఫుల్గా, హై ఎనర్జెటిక్తో విశ్వంలోకి మనం రిలీజ్ చేయగలగాలి. చెప్తున్నాను, మన మాటే మంత్రం. మీకు మాట్లాడడం వచ్చా, యు ఆర్ బ్లెస్డ్. జస్ట్ యూనివర్స్లోకి మీకు ఈ ఎఫర్మేషన్స్ భయంకరంగా రిలీజ్ చేయండి. మీరు రిలీజ్ చేసేసారా, మీ జాబ్ అయిపోయి విశ్వం మీకు అవకాశాలను ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇరుకుతో ఉండే అవకాశాలను తీసుకొని పని చేయండి. పని ఇంపార్టెంట్ గురు. వర్క్ ఈజ్ వర్షిప్. పనియే ప్రత్యక్ష దైవం అంటాము. సో వర్క్ చేస్తూ పోండి, 100% మీకు రిజల్ట్ వస్తుంది. అండ్ థర్డ్ మేనిఫెస్టింగ్ టెక్నిక్ ఏంటంటే వర్కింగ్ బ్యాక్వర్డ్స్. ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్. మేబీ ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు. వర్కింగ్ బ్యాక్వర్డ్స్ అంటే నోట్ ఏంటంటే ఇక్కడ బిగిన్ విత్ ద ఎండ్ రిజల్ట్. బిగిన్ విత్ ద ఎండ్ రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క గోల్ ఒక హుందాయ్ వెర్నా కార్ ఈ 2024 డిసెంబర్ 31 లోపు మీ ఇంట్లో ఉండాలని మీరు విజువలైజ్ చేస్తూ ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా గోల్ అయ్యి ఉండొచ్చు, నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. హుందాయ్ వెర్నా టాప్ అండ్ కారు ఈ డిసెంబర్ 31, 2024 లోపు మీ ఇంట్లో ఉండాలని మీరు విజువలైజ్ చేస్తూ ఉన్నారనుకోండి. బిగిన్ విత్ ద ఎండ్ రిజల్ట్ అంటే ఆల్రెడీ మీకు ఆ కారు ఉంది. నేను హుందాయ్ వెర్నా కార్ని కలిగి ఉన్నాను. ఆ కార్లో నా సెల్ఫ్ డ్రైవ్ను నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఆ స్టీరింగ్ టచ్ని నేను ఫీల్ అవుతూ ఉన్నాను. నా పేరెంట్స్ని ఎక్కించుకొని టెంపుల్స్కి వెళ్తా ఉన్నా, చర్చెస్కి వెళ్తా ఉన్నా. ఓకే, మీరు ఫీల్ అవుతూ ఉండండి ట్రిప్స్కి వెళ్తున్నట్టు. అదే కార్లో అలా మీరు సెకండ్ షోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ వస్తూ ఉన్నారు. అదే కార్లో మీ ఫ్రెండ్స్ని, మీ బెస్ట్ ఫ్రెండ్స్ని, మీ నియర్ అండ్ డియర్స్ని ఓకే మీరు ఎక్కించుకొని మీరు బయటికి ట్రావెల్ చేస్తున్నట్టు. ఆ కార్ని మీరు మీ చేతులతో మీరు హ్యాపీగా ఏదో సండే ఎంజాయ్ చేస్తూ క్లీన్ చేస్తున్నట్టు. ఆ స్మెల్ని మనం ఫీల్ అవ్వగలగాల. కార్లో ఉంటే ఆ స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ని మనం ఫీల్ అవ్వగలగాల. ఆ టచ్ని ఫీల్ అవ్వగలగాల. జస్ట్ కళ్ళు మూసి చేస్తూ విజువలైజేషన్ చేయడమే. ఎండ్ రిజల్ట్ అంటే జాబ్ అచీవ్ చెయ్యాలి అంటే ఆల్రెడీ ఆ జాబ్ని మనం అచీవ్ చేసేసాము అన్న ఫీలింగ్లో మనం ఉండడాన్నే ఎండ్ రిజల్ట్ అంటారు. దాన్నే కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎప్పుడైతే రిజల్ట్కి ఎఫెక్ట్ అయిపోతామో అది ట్రూ చేయడానికి పంచభూతాలు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో మీరు లైఫ్లో ఏదైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో అది ఆల్రెడీ అచీవ్ చేయడమే ఎండ్ రిజల్ట్. ఆ ఎండ్ రిజల్ట్ని మీరు ఫీల్ అవ్వాలి. దాన్నే వర్కింగ్ బ్యాక్వర్డ్స్ అంటాం. సో విజువలైజేషన్ చేసేటప్పుడు టిప్ ఏంటంటే యూజ్ ఆల్ యువర్ సెన్సెస్ టు క్రియేట్ డీటెయిల్డ్గా. అంటే మీరు ఏదైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో అది డీటెయిల్డ్గా విజువలైజేషన్ చేయాలి అంటే కొన్ని టిప్ ఉంది. ఏంటి? స్మెల్, టేస్ట్, టచ్, హియర్ అండ్ ఫీల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కారే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ కార్ స్మెల్ని ఫీల్ అవ్వాలా, ఆ టేస్ట్ మీరు ఫీల్ అవ్వాలా, ఆ టచ్ని, ఆ స్పర్శని ఫీల్ అవ్వాలా, ఆ సౌండ్ని మీరు వినగలగాల, ఆ ఫీలింగ్ని మీరు ఫీల్ అవ్వాలి. ఫీల్ ద ఫీలింగ్ అంటాం. ఆ ఫీలింగ్ని మీరు ఫీల్ అవ్వగలగాలి. ఇది విజువలైజేషన్ చేసేటప్పుడు వండర్ఫుల్ టెక్నిక్. మీరు ఏదో కళ్ళు మూసుకొని అన్నీ ఆలోచిస్తే మళ్ళీ అది దాని విజువలైజేషన్ అనరు, ఇమేజినేషన్ అని కూడా అనరు. దానికి ఏం పేరు ఉందో నాకైతే తెలియదు. విజువలైజేషన్ ఇన్ డీటెయిల్డ్గా చేయాలంటే ఆ స్మెల్ని ఫీల్ అవ్వాలా, టేస్ట్ని ఫీల్ అవ్వాలా, టచ్ని ఫీల్ అవ్వాలా, ఆ సౌండ్ని ఫీల్ అవ్వాలా, ఆ ఫీలింగ్ని ఫీల్ అవ్వగల. క్రియేట్ ఎ సీన్ ఫ్రమ్ ద మూవీ ఆఫ్ యువర్ ఐడియల్ లైఫ్.
మన జీవితం యొక్క మూవీని మనమే ఒక సీన్స్ రూపంలో క్రియేట్ చేసుకోవాలి. అందుకే అంటాము ద బెస్ట్ వే టు ప్రిడిక్ట్ యువర్ ఫ్యూచర్ ఈజ్ టు క్రియేట్ ఇట్. మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోవచ్చు. ఎలా? నెక్స్ట్ మీ అందరి కొరకు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ లాంచ్ యువర్ ఫ్యూచర్. ఎన్నో వీడియోస్ చూస్తూ ఉన్నారు, ఒక్క స్టెప్ తీసుకోవడానికి ఎందుకు మీరు ఆలోచిస్తూ ఉన్నారు? వై యు ఆర్ వెయిటింగ్? స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి ఒకసారి మీటింగ్ అటెండ్ అవ్వడానికి ఎవరు మిమ్మల్ని ఆపుతా ఉన్నారు? ఎందుకు భయపడతా ఉన్నారు? ఎప్పుడైనా కోచింగ్ చేశారా? సినిమాకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఆలోచించామా? ఫస్ట్ డే ఫస్ట్ షోకి లైన్లో ఉన్నారు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అనుకోండి. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చాలా చూశారు కదా, ఫస్ట్ డే ఫస్ట్ షో చూశారు కదా, రచ్చ రచ్చ చేస్తున్నారు కదా. ఏ రోజైనా మెగాస్టార్ గారు చెప్పున్నారా నువ్వు నా ఫ్యానో కదా, నా సినిమాలు తప్పకుండా చూస్తూ ఉన్నావు కదా, నువ్వు కూడా నాలోనే ఏదైనా ఒకరోజు సక్సెస్ అవుతావని మీ ఇంటికి వచ్చి చెప్పారా? పోనీ అయ్యే ఛాన్సెస్ మీకున్నాయా? మరి ఎవరి సినిమాలు చూడాలి? మీ సినిమాను ముందే మీరు విజువలైజ్ చేసుకోగలగాల. యు ఆర్ ద హీరో ఆఫ్ యువర్ లైఫ్. మీరే రియల్ స్టార్స్. దేనికి ఆలోచిస్తూ ఉన్నాం? మూవీకి వెళ్ళేటప్పుడు ఆ టికెట్ కోసం ఆలోచించాం, ఫ్రెండ్తో చిల్ అవ్వడానికి పబ్కి వెళ్ళేటప్పుడు ఆలోచించాం, లక్షల రూపాయలు పెట్టి ఫోన్లు వాడడానికి ఆలోచిస్తాం. బట్ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ వస్తే డౌట్స్. ఎవరు ఆపుతా ఉన్నారు మిమ్మల్ని? ఎవరు తెలిసి ఆపుతా ఉన్నారు? మిమ్మల్ని మీరే ఆపుకుంటా ఉన్నారు. మీ డౌట్సే మిమ్మల్ని ఆపేస్తూ ఉన్నాయి. ఇంకా ఎంతకాలం ఈ ఆలోచనలు, నెగిటివ్స్, ఛాలెంజెస్, వీటికి ఫుల్ స్టాప్ పెడదామా లేదా? మీకున్న సమస్యలకి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటే, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి రెడీగా ఉంటే, లైఫ్లో ఏమి అట్రాక్ట్ చేయడానికైనా, ఏమి అచీవ్ చేయడానికైనా ఈ యూనివర్సల్ సబ్జెక్ట్ మీరు తెలుసుకుంటే, మీ మైండ్ సెట్ని మీరు మార్చుకుంటే, మీ హ్యాబిట్స్ని మీరు మార్చుకుంటే, మీ ఆలోచించే విధానాన్ని మీరు మార్చుకుంటే, మీరు మాట్లాడే పదజాలాన్ని మీరు మార్చుకుంటే ఏదైనా మీరు అచీవ్ చేయగలరు. అలా అచీవ్ చేయాలి అనుకుంటే మీ అందరి కొరకు ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. లైఫ్లో నిజంగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే కమ్ అండ్ జాయిన్ us లాంచ్ యువర్ ఫ్యూచర్ అనే ప్రోగ్రామ్ కొరకు. అచ్చ తెలుగులో ఉండబోతా ఉంది. టాప్ టెక్నిక్స్, టాప్ ట్రెండింగ్ సీక్రెట్స్ని మీకు రివ్యూల్ చేయబోతా ఉన్నా. అండ్ మీకు తెలుసో లేదో, ప్రెజెంట్ 21వ శతాబ్దంలో ఉన్నాము. ఈ భూమి అనే గ్రహం మీద ఫస్ట్ జనరేషన్ మల్టీ మిలియనర్స్ ఎవరైతే ఉన్నారో తెలిసి తెలియక ఈ టెక్నిక్స్ని ఫాలో అవుతా ఉన్నారు. రీసెంట్గా రామ్ చరణ్ గారు ఏదో ఒక వీడియోలో చెప్పున్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి ఉంది, మనం ఒక నలుగురికి భోజనం పెడితే జీవితాంతం మనకు ఫుడ్కి లోటు లేకుండా బ్రతకొచ్చు అని చాలా వీడియోస్లో చెప్పున్నారు. ఎస్, సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ చాలా నీట్గా ఫాలో అవుతూ ఉన్నారు. అన్నీ ఉన్న వాళ్ళే ఫాలో అవుతున్నారు. మీకేంటి ప్రాబ్లము? జస్ట్ ఒక్క అడుగు వేసి చూడండి. మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది. లవ్ యూ ఆల్ గైస్. గాడ్ బ్లెస్. యూనివర్స్ బ్లెస్ యూ విత్ పీస్ అండ్ అబండెన్స్. నమస్తే. వండర్ఫుల్ సార్. అండ్ ఈ ప్రోగ్రామ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్, అలాగే ముఖ్యంగా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మా కోసం బయట జనరల్గా చెప్పరు, కానీ మా కోసం మీరు వీడియోలో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పిన ప్రోగ్రామ్ మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.